గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1022. ఈరోజు డైలీ మనీ షోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఆటో సెక్టర్లోని ఒక రెవల్యూషనే రాబోతున్నది. దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. దాన్ని డిస్కస్ చేసుకునే ముందు వ్యూవర్స్ అందరికీ కూడా ఒక క్వశ్చన్: మీలో ఎంతమంది ఎలక్ట్రిక్ కార్స్ని యూజ్ చేస్తున్నారు? either మీరు యూజ్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు కావచ్చు, ఎలక్ట్రిక్ కార్స్ని యూజ్ చేస్తుంటారు కదా. సో ఈ ఎలక్ట్రిక్ కార్ని ఒక ఫుల్ ఛార్జ్, అది కూడా హై స్పీడ్ ఛార్జర్తో ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని రిలేటెడ్గా ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లోని మన మార్కెట్లోని అక్రాస్ సెక్టర్స్లోని ర్యాలీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లోని సెన్సెక్స్ 1131 పాయింట్స్ పెరిగి 75,301 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 325 పాయింట్స్ పెరిగి 22,834 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.15% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.41% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.99% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. ఈ రోజు సెషన్ లో మీరు చూసారంటే మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 325 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ 157 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ తో పాటు రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ అయితే పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈ రోజు యాక్చువల్లీ మన మార్కెటే కాదు, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కాకపోతే ఇన్వెస్టర్స్ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఈ వీక్ లో ఉన్న దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా నేను డిఎంఎస్ లోని. ఈ రోజు అండ్ రేపు యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే జరగబోతున్నది. రేపు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ అయితే రానుంది. యాక్చువల్లీ ఈసారి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా మార్కెట్ లోని పెద్దగా హోప్స్ లేవు. కానీ ప్రెసెంట్ యుఎస్ ఎకానమీలో ఏదైతే వీక్నెస్ కనపడుతున్నదో దాని రిలేటెడ్ గా అండ్ దాంతో పాటుగా యుఎస్ లోని మళ్ళీ రెసిషన్ రిలేటెడ్ ఫియర్స్ అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంత పెరిగాయి కదా. సో వీటి రిలేటెడ్ గా యుఎస్ ఫెడ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఫెడ్ దగ్గర నుంచి యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఏవైనా నెగటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి, అంటే ఎకానమీలోని మరికొన్నాళ్ళు స్లో డౌన్ చూడొచ్చు అండ్ రేట్ కట్స్ మేము కొంత లేట్ గా చేస్తాం, ఇటువంటి స్టేట్మెంట్స్ ఏమైనా ఫెడ్ దగ్గర నుంచి వచ్చాయనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ థర్స్డే రోజు మన మార్కెట్ పైన ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈసారి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ఏదైతే రానున్నదో దీనిలోని ఫెడ్ దగ్గర నుంచి వచ్చేటువంటి కామెంట్స్ ని మనం ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఫెడ్ దగ్గర నుంచి ఈసారి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన కొంత షార్ట్ టర్మ్ ఉండొచ్చు. కానీ దాని తర్వాత మన మార్కెట్ లోని మూమెంటం అన్నది ఎలాగా మార్చ్ మంత్ క్లోజింగ్ అయితే మనం వచ్చేసాం కదా. సో Q4 క్లోజ్ అయిన తర్వాత ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కంపెనీస్ నెంబర్స్ ని అనౌన్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాయి. లాస్ట్ 2 quarters గా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కొంత డిసప్పాయింటింగ్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతోనే మార్కెట్ లో అయితే మనం ఎక్కువగా ప్రెషర్ ని చూసాం. సో ఈ Q4 లో కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయో మనం వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ Q4 నెంబర్స్ కనుక కొంత బెటర్ గా కనుక వచ్చాయనుకోండి, అంటే మార్కెట్ ని కనుక ఇంప్రెస్ చేయగలిసాయి అనుకోండి, దాంతో లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ చూసాం కదా. ఆ ప్రెషర్ నుంచి మార్కెట్ అయితే బయటపడేటువంటి అవకాశం ఉన్నది. సో ఈసారి Q4 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండియన్ మార్కెట్. సో ముందుగా ఈ వీక్ లో వచ్చేటువంటి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ని మనం వాచ్ చేయాలి. దీంతో పాటుగా ఏప్రిల్ 4 నుంచి రాబోతున్నటువంటి Q4 నెంబర్స్ కూడా ఎలా వస్తాయన్నది ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా వరల్డ్ వైడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే బాగా పెరుగుతున్నాయి కదా. అండ్ రీసెంట్ గా మన కంట్రీ రిలేటెడ్ గా జరుగుతున్నటువంటి న్యూ డెవలప్మెంట్ మనం చూసినట్లయితే టెస్లా త్వరలోనే మన ఇండియాలోకి వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది కదా. టెస్లా ఇండియా ఎంట్రీతోని మన లోకల్ ఓఈఎంస్ లైక్ టాటా మోటార్స్ కావచ్చు, మారుతి సుజుకి కావచ్చు అండ్ అలాగే M&M కావచ్చు, ఇటువంటి కంపెనీస్ టెస్లా నుంచి కాంపిటీషన్ ఫేస్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో కొన్ని కన్సర్న్స్ మొదలయ్యాయి. ఇప్పుడు అన్నిటికన్నా కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని ఒక కొత్త రివల్యూషన్ రాబోతున్నది. ఒకవేళ ఈ రివల్యూషన్ కనుక సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, ఓవరాల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే వరల్డ్ వైడ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ టెక్నాలజీని డెవలప్ చేసినటువంటి BYD వాళ్ళు రిమైనింగ్ కంపెనీస్ కి కూడా ఈ టెక్నాలజీని షేర్ చేస్తారా, లేదా వాళ్ళు షేర్ చేయకపోతే మన అదర్ ఇండియన్ కంపెనీస్ కావచ్చు, అలాగే టెస్లా లాంటి కంపెనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ టెక్నాలజీ సైడ్ వర్క్ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. సో ఈ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవాలంటే జనరల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి కన్సర్న్ ఏంటి? ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వన్స్ ఛార్జింగ్ అయిపోయినట్లయితే మళ్ళీ ఛార్జ్
చేయాలంటే దానికి చాలా టైం పట్టేస్తుంది కదా. అదే పెట్రోల్ డీజిల్ వెహికల్ అనుకోండి, జస్ట్ మనం పెట్రోల్ బంక్ వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేసేసుకున్నట్లయితే అది 5 to 10 minutes లోనే ఆ పని అయిపోద్ది, మనం మళ్ళీ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎలక్ట్రిక్ వెహికల్ లో ఉండేటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్ ఏదైతే ఉంటుందో వన్స్ ఆ రేంజ్ ఎండింగ్ వచ్చేసింది అనుకోండి, మనకి ఛార్జింగ్ ఇన్ఫ్రా కూడా తక్కువగా అవైలబుల్ గా ఉన్నది. ఒకవేళ ఛార్జింగ్ ఇన్ఫ్రా అవైలబుల్ గా ఉన్నా కూడా దాన్ని ఛార్జ్ చేయాలంటే మళ్ళీ మనం ఒక 1/2 hour to 45 minutes వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇది పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్ లాగా వెంటనే ఛార్జ్ అయిపోతుంది కదా. కానీ ఇప్పుడు BYD వాళ్ళు రిలేటెడ్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళ న్యూ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ సిస్టమ్ ని యూజ్ చేసి BYD వెహికల్ ని 5 minutes అంటే జస్ట్ 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలంట 470 kilometers వరకు వెహికల్ రేంజ్ వస్తుందని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళకి చెందినటువంటి న్యూ హార్న్ LS సెడాన్ పైన కూడా వీళ్ళు సక్సెస్ఫుల్లీ టెస్ట్ చేసినట్లుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ టెక్నాలజీ నిజంగా అంటే ప్రతి ఒక్క BYD వెహికల్ పైన వీళ్ళు అప్లై చేశారనుకోండి, ఏం జరుగుతుంది? జస్ట్ 5 minutes లోనే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ అయిపోవడమే కాకుండా ఆ సింగిల్ ఛార్జ్ తోని 470 kilometer రేంజ్ వస్తున్నదంటే ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారు? ఈవీ సైడ్ మూవ్ అవడం బెటర్ అనుకుంటారు కదా. ఎందుకంటే పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే ఈవీ వెహికల్స్ లోని మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ని కొనడానికి ఇష్టపడతారు. ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్నా కూడా 470 kilometers రేంజ్ వస్తుంది. అండ్ అంతేకాకుండా 5 minutes లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది అంటున్నారు కదా. సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నా కూడా ఇప్పటి వరకు ఏదైతే ఆ కన్సర్న్ ఉన్నదో ఆ కన్సర్న్ కూడా తొలగిపోద్ది కాబట్టి ఎక్కువ మంది ఈ BYD ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు తీసుకొచ్చేటువంటి ఈ న్యూ ఛార్జింగ్ టెక్నాలజీ బాగా సక్సెస్ అయ్యి వీళ్ళ వెహికల్ సేల్స్ బాగా పెరిగాయి అనుకోండి, దానివల్ల అదర్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు BYD దగ్గర నుంచి చాలా టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి ఈ టెక్నాలజీ రిలేటెడ్ గా అదర్ OEMs కూడా ఏం రియాక్ట్ అవుతాయి అన్నది. అదర్ OEMs కూడా వర్క్ చేసి వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకురాగలిసారనుకోండి, అప్పుడు BYD కి వాళ్ళు కూడా టఫ్ గా కాంపిటీషన్ ఇవ్వచ్చు. నువ్వు టెక్నాలజీ తీసుకురావడం ఒకటే ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంత ఫాస్ట్ గా 5 minutes లోనే అంత ఛార్జ్ అయిపోతుందంటే బ్యాటరీ వెహికల్స్ లో ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి? బ్యాటరీ కదా కాంపొనెంట్. ఒకవేళ ఏమైనా బర్న్ అవడం లేదా బ్లాస్ట్ అవడం ఇటువంటివి జరిగాయి అనుకున్నప్పుడు సేఫ్టీ కన్సర్న్స్ కూడా రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఛార్జ్ అవడమే కాదు దీని యొక్క సేఫ్టీ కూడా ఎలా ఉండబోతుంది అన్నది మనకి ఫ్యూచర్ లో తెలిసేటువంటి అవకాశం ఉంది. చూడాలి ఈ కొత్త టెక్నాలజీ ఏదైతే వస్తుందో దిస్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఈ టెక్నాలజీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంది. ఎందుకంటే సక్సెస్ అయింది అనుకోండి రిమైనింగ్ కంపెనీస్ కూడా దీని రిలేటెడ్ గా వర్క్ చేయొచ్చు. ఒక్క కంపెనీ తీసుకొచ్చిందంటే రిమైనింగ్ కంపెనీస్ తీసుకురాలేవని కాదు కదా, కొంత టైం పట్టచ్చు కానీ రిమైనింగ్ కంపెనీస్ కూడా తీసుకురావచ్చు. అలా గనక తీసుకొచ్చినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ పుష్ అయితే వరల్డ్ వైడ్ మరింతగా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ 5 minutes ఈవీ ఛార్జింగ్ టెక్నాలజీ రిలేటెడ్ గా మీరేమనుకుంటున్నారంటే ఇది ఎంత యూస్ఫుల్ అవుద్దా లేదా సేఫ్టీ రిలేటెడ్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తా మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ వీక్ లోని మన వన్ ఆఫ్ ది డైలీ మనీ షోలోని ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? ఒక వ్యక్తికి టర్మ్ ఇన్సూరెన్స్ రావట్లేదని చెప్పి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేసేటువంటి ఏజెంట్ ఏం చేశారంటే ఆయన క్వాలిఫికేషన్ అంటే ఆయన 10th class క్వాలిఫికేషన్ అంట దాన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ అని పెట్టేసి ఆయనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేస్తారు. సో దీనివల్ల ప్రాబ్లం ఉంటుందా అని అడిగిన దానికి మనం ఆ ఇష్యూని అడ్రస్ చేస్తూ అలా తప్పుగా మెన్షన్ చేయొద్దని చెప్పాను కదా. సో దాని గురించి మాట్లాడిన తర్వాత ఆ వీడియో కింద అబ్జర్వ్ చేసినట్లయితే చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారన్నది ఆ కామెంట్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇక్కడ ఒక కామెంట్ డిస్ప్లే చేస్తాను చూడండి, అతని పేరు అయితే హైడ్ చేస్తున్నాను ఎందుకంటే పర్సనల్ క్వశ్చన్ కాబట్టి. ఈయన ఏమంటున్నారంటే ఆయన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు నాన్ ఆల్కహాలిక్ అని మెన్షన్ చేశారంటే, కాకపోతే ఆయన ఆల్కహాల్ తీసుకుంటా అంటున్నారు అకేషనల్లీ. సో దీనివల్ల ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు. డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుందండి. మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదా మనం స్మోకర్ అయినా డ్రింక్ చేస్తున్నా, అదే కాకుండా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కావచ్చు, ఎనీథింగ్ మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవే డీటెయిల్స్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనా తప్పు డీటెయిల్స్ మనం మెన్షన్ చేస్తాం అనుకోండి, క్లెయిమ్ సెటిల్మెంట్ టైంలోని డెఫినెట్గా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. మనం అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? మన ఫ్యామిలీని ఫైనాన్షియల్లీ ప్రొటెక్ట్ చేసుకోవడానికే కదా. మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవ్వకూడదని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటాం. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ టైంలో క్లెయిమే రిజెక్ట్ అయిపోయింది అనుకోండి, మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఇంకేం యూజ్ ఉంటుంది? సో అందుకనే ఎవరైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు తప్పు డీటెయిల్స్ ఇవ్వకండి, అన్నీ కూడా కరెక్ట్ డీటెయిల్స్ని మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ తప్పు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కస్టమర్ కేర్కి మీ రిలేటెడ్ ఉన్నటువంటి ఇష్యూని వాళ్ళకి చెప్పండి. అంటే నేను తప్పుగా
మెన్షన్ చేశాను ఆ టైంలోని. సో కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, దాని ప్రాసెస్ ఏంటో అడగండి. అండ్ ఆ ప్రాసెస్ వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ప్రాసెస్ ఫాలో అవుతారు కదా, మెయిల్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. అలా చేంజ్ చేసుకోండి తప్ప ఇటువంటి తప్పు డీటెయిల్స్ మెన్షన్ చేసి అన్నెసరీ చిన్న మిస్టేక్ వల్ల ఫ్యూచర్లో మాత్రం ప్రాబ్లమ్ని ఫేస్ చేయకండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది కదా. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ న్యూ టర్మ్ ప్లాన్ ప్లస్ ఏదైతే ఉన్నదో దీనిలోని మీకు 5-in-1 బెనిఫిట్స్ అనేవి లభిస్తున్నాయి. అండ్ దీంతో పాటు మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక కొన్ని సంవత్సరాల తర్వాత మనకు అనిపించింది, సరే నా ఫ్యామిలీ నా మీద ఇప్పుడు డిపెండ్ అవ్వట్లేదు, నా ఫ్యామిలీ ఫైనాన్షియలీ సెక్యూర్, సో టర్మ్ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసుకుంటే ప్రీమియం పే బ్యాక్ వస్తుందా అని చెప్పి చాలా మందికి ఉంటుంది కదా. దీనిలో మీకు ఆప్షన్ కూడా ఉన్నది, అంటే లిమిటెడ్ పే ఆప్షన్లోని మీకు ఎగ్జిట్ కూడా కల్పిస్తున్నారు. దీనిలోని మీకు 200% ప్రీమియం పే బ్యాక్ కూడా లభిస్తుంది. అండ్ దీంతో పాటుగా ఒకవేళ మీరు సాలరీడ్ ఎంప్లాయ్ అనుకోండి, మీకు ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% డిస్కౌంట్ లభిస్తుంది. అదే మీరు సాలరీడ్ ఉమెన్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 30% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వీళ్ళు 3 అవర్స్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీని కూడా కల్పిస్తున్నారు. అండ్ వీళ్ళది 99.65% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా ఉన్నది. వీటితో పాటు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో మీరు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా ఆప్ట్ చేసుకున్నారనుకోండి, దీనిలో మీకు 64 క్రిటికల్ ఇల్నెస్ లు కూడా వీళ్ళు కవర్ చేస్తున్నారు. సో ఇంకా లేట్ ఎందుకు, ఎవరికైనా టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్లయితే వెంటనే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఇర్కాన్ వాళ్ళకి మేఘాలయ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మేఘాలయ గవర్నమెంట్ కోసం సెక్రటేరియట్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1096 crores. కాకపోతే ఇది వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయినటువంటి ఆర్డర్. అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని వీళ్ళ స్టేక్ 26% కాబట్టి వీళ్ళకి 285 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్ ని 36 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్. యాక్చువల్లీ సెంచరీ టెక్స్టైల్స్ ఉండేది కదా, ఈ సెంచరీ టెక్స్టైల్స్ పేరుని ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ గా మార్చడం జరిగింది. ఈ ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు పూణేలోని వీళ్ళ ఫస్ట్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లోని టోటల్ గా 1000+ ఫ్లాట్స్ ఉన్నాయని, అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి ఓవరాల్ గా 2700 crores రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, దెన్ ఇది ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్వ్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఉన్నాయి కదా, అదే బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్. ఈ రెండు బిజినెస్ లు కూడా వీళ్ళు అలియన్స్ గ్రూప్ తోని పార్ట్నర్షిప్ లో భాగంగా రన్ చేస్తున్నారు. కాకపోతే ఈ బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ రెండిటి నుంచి కూడా అలియన్స్ గ్రూప్ ఎగ్జిట్ అవడానికి చూస్తున్నట్టుగా ముందుగానే న్యూస్ వచ్చింది కదా. ఇప్పుడు అలియన్స్ గ్రూప్ అయితే ఈ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవుతున్నది. ఈ అలియన్స్ గ్రూప్ ఉన్నటువంటి స్టేక్ ఏదైతే ఉన్నదో ఆ ఎంటైర్ స్టేక్ ని వాళ్ళ దగ్గర నుంచి బజాజ్ గ్రూప్ వాళ్ళే అక్వైర్ చేయబోతున్నారు. దీనిలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని 13,000 crores పైన పెట్టి వీళ్ళు అక్వైర్ చేయబోతున్నట్లయితే, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి స్టేక్ ని 10,000 crores పైన పెట్టి వీళ్ళు అక్వైర్ చేయనున్నారు. సో ఓవరాల్ గా అలియన్స్ గ్రూప్ దగ్గర ఉన్నటువంటి ఎంటైర్ స్టేక్ ని వీళ్ళు అక్వైర్ చేసేస్తారు. కాబట్టి ఈ రెండు కంపెనీస్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా బజాజ్ గ్రూప్ అండర్ లోకే రాబోతున్నాయి. సో దీని రిలేటెడ్ గా బజాజ్ గ్రూప్ యొక్క మేనేజ్మెంట్ అయితే రెస్పాండ్ అవుతూ ఈ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మరొక పార్ట్నర్ గురించి అయితే వీళ్ళు చూడలేదని, ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ని బట్టి ఈ రెండు కంపెనీస్ ని కూడా వీళ్ళే ఇండివిజువల్ గా రన్ చేయగలమని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే క్లారిటీ ఇచ్చింది. అండ్ అంతేకాకుండా ఈ రెండు ఇన్సూరెన్స్ బిజినెస్లు ఉన్నాయి కదా, ఈ రెండు ఆర్మ్స్ ని కూడా వీళ్ళు ఐపీఓకి తీసుకొచ్చేటువంటి ప్లాన్స్ లో కూడా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. చూడాలి వీటిని అయితే వీళ్ళు ఐపీఓకి తీసుకొస్తా అంటున్నారు కదా, ఈ ఐపీఓస్కి ఎంత టైం పడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ అమెజాన్ గురించి తెలియదు ఎవరికి, ప్రతి ఒక్కరికి కూడా అమెజాన్ గురించి తెలుసు కదా. అమెజాన్ యుఎస్ లిస్టెడ్ కంపెనీ, కానీ యుఎస్ లో లిస్ట్ అయినటువంటి ఈ అమెజాన్ స్టాక్స్ ని ప్రతి ఒక్కరు కూడా కొనడం అంత ఈజీ కాదు కదా, కొంచెం టఫే కదా. మన ఇండియన్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నట్లయితే చాలా ఈజీగా స్టాక్స్ కొనేసే వాళ్ళం, కానీ యుఎస్ లో లిస్ట్ అయి ఉండడం వల్ల అందరికి ఆ యాక్సెసిబిలిటీ అంత ఈజీగా ఉండదు కాబట్టి ఇప్పటి వరకు అది టఫ్ అయ్యేది. కానీ ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇండియన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ బిజినెస్ ని స్పిన్ ఆఫ్ చేసి మన ఇండియాలోని ఈ అమెజాన్ ఇండియా బిజినెస్ ని లిస్ట్ చేయడానికి వీళ్ళు చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ కంపెనీని ఇండియాలో లిస్ట్ చేసేందుకు గాను వీళ్ళు వేరియస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ లైక్ జేపీ మార్గన్ తో పాటు అదర్ బ్యాంకర్స్ తో కూడా డిస్కషన్స్ జరుపుతున్నారని. సో వన్స్ ఇది ఫైనల్ అయినట్లయితే అమెజాన్ ఇండియా బిజినెస్ ని వీళ్ళు సెపరేట్ చేసి ఈ బిజినెస్ ని మన ఇండియాలోని లిస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేయడం జరిగింది. నౌ ఫ్లిప్కార్ట్ వాళ్ళ తర్వాత ఈ కామర్స్ కంపెనీస్ లోని అమెజాన్ వాళ్ళకి మన ఇండియాలోని లార్జెస్ట్ మార్కెట్ షేర్ ఉన్నది. సో ఒకవేళ
అమెజాన్ ఈ డిసిషన్ తీసుకుని మన ఇండియాలో వీళ్ళ ఇండియన్ బిజినెస్ ని గనక లిస్ట్ చేయాలని చూసిందనుకోండి, ఈ అమెజాన్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మంచి ఇంట్రెస్టే కనపడేటువంటి అవకాశం ఉంది. బట్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ టైంలోని వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఏ వాల్యుయేషన్స్ కి వస్తారు, ఇవన్నీ కూడా మనం చూడవలసి ఉన్నది. అవన్నీ చూసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవచ్చు. బట్ ఇండియాలో అమెజాన్ లిస్ట్ అయినట్లయితే మాత్రం చాలా మంది దగ్గర నుంచి ఈ బిజినెస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీని రిలేటెడ్ గా మీరే అనుకుంటున్నారు, ఒకవేళ అమెజాన్ ఇండియాలో లిస్ట్ అయినట్లయితే అమెజాన్ రిలేటెడ్ గా మీరు అంటే ఇంట్రెస్ట్ చూపెడతారా, లేదా మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఐపీఓ టైంలో అంటే వాళ్ళు వచ్చేటువంటి వాల్యుయేషన్, కంపెనీ గురించి మొత్తం చూసి అప్పుడు మీ డిసిషన్ తీసుకుంటారు? మీరు ఏమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది కదా. యాక్చువల్లీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఎల్ఐసి వాళ్ళు ఈ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి గాను వీళ్ళు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలోని స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టుగా ఎల్ఐసి సీఈఓ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా మార్చ్ 31 కల్లా వీళ్ళు డిసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు. సో చూడాలి ఎల్ఐసి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలోని ఈ స్టేక్ అక్వైర్ చేయబోతుంది అన్నది. యాక్చువల్లీ మన కంట్రీలోని హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా చాలా మంచి స్కోపే ఉన్నది. దట్టు ఎల్ఐసి రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఈ ఎల్ఐసికి ఏజెంట్ నెట్వర్క్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నది కదా. ప్రతి ఊర్లో కూడా వీళ్ళకి ఏజెంట్ నెట్వర్క్ ఉన్నది. సో ఈ ఏజెంట్ నెట్వర్క్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఎల్ఐసి గానీ ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది అనుకోండి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ ని వీళ్ళు స్ట్రాంగ్ గా ప్రతి ఒక్క ప్లేస్ కి కూడా స్ప్రెడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఎల్ఐసి కనుక హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లయితే ప్రెసెంట్ ఈ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేస్తున్నటువంటి స్టార్ హెల్త్ కావచ్చు, ఐసిఐసిఐ లొంబార్డ్ కావచ్చు, హెచ్డిఎఫ్సి ఎర్గో కావచ్చు, ఇంకా రిమైనింగ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎల్ఐసి నుంచి కొంత కాంపిటీషన్ ని ఫేస్ చేయొచ్చు. కానీ ఓవరాల్ ఇది ఇండస్ట్రీ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గానే చూడొచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఎంత మందికి అవగాహన ఉన్నది. ప్రెసెంట్ చూసినట్లయితే సిటీస్ లోనే చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఉండదు. అండ్ విలేజెస్ విషయంకి వచ్చేసరికి అండ్ టైర్ 2, టైర్ 3 సిటీస్ కి వెళ్ళేసరికి చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం పైన నెగ్లెక్ట్ కూడా చేస్తుంటారు. బట్ ఎల్ఐసి ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయింది అనుకోండి, వీళ్ళకి ఉన్నటువంటి ఏజెంట్ నెట్వర్క్ ఏదైతే ఉన్నదో ఆ నెట్వర్క్ ని యూజ్ చేయడం ద్వారా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రతి చోటకి వ్యాపించేలాగా వీళ్ళు చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ మన కంట్రీ నుంచి స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి కదా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఫస్ట్ 11 months లోనే $21 billion వర్త్ స్మార్ట్ ఫోన్స్ ని మనం ఎక్స్పోర్ట్ చేసామని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే మన కంట్రీ నుంచి స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ అయితే 54% పెరిగాయి. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఓవరాల్ గా $20 billion వరకు స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ జరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 11 months లోనే ఈ నెంబర్ అయితే మనం క్రాస్ చేసేసాం. సో ఈ స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే మన కంట్రీ నుంచి బాగా పెరుగుతున్నాయో అది మన ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో మన కంట్రీలోని స్మార్ట్ ఫోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అయితే బాగా బెనిఫిట్ పొందుతున్నాయి. దీనిలో మనం మాట్లాడుకుంటే స్మార్ట్ ఫోన్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ లాంటి కంపెనీతో పాటు అదర్ కంపెనీస్ ఏవైతే ఈ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాయో అవన్నీ కంపెనీస్ కూడా ఈ గ్రోత్ తోని లాభపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పేటిఎం వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన పేటిఎం మనీ లిమిటెడ్ వాళ్ళకి సెబీ దగ్గర నుంచి రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే వచ్చింది. సో ఇది రావడం వలన వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇన్సైట్, రీసెర్చ్ రిపోర్ట్స్, డేటా డ్రివెన్ అనాలిసిస్ ఇవన్నీ చేయడం ద్వారా రీటైల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఎక్స్పర్ట్ బ్యాక్డ్ ఇన్సైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు వేరియస్ రీసెర్చ్ ఏవైతే చేయనున్నారో ఆ రీసెర్చ్ డేటా మొత్తాన్ని వీళ్ళ పేటిఎం మనీ యాప్ ఏదైతే ఉన్నదో ఆ యాప్ లోని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్స్ కి ఆ రీసెర్చ్ అనాలిసిస్ మొత్తం అవైలబుల్ గా ఉంటుంది కదా. దాని వలన వాళ్ళ ఫైనాన్షియల్ డిసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ గా తీసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ పేటిఎం మనీ వాళ్ళకి ఏదైతే రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చిందో దీని ద్వారా వీళ్ళకి న్యూ బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో ఇది పేటిఎం వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిన్ననే టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ కమర్షియల్ వెహికల్స్ పైన ప్రైస్ హైక్ చేస్తున్నారు కదా ఏప్రిల్ మంత్ నుంచి. దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఆల్రెడీ మారుతి వాళ్ళు అయితే వాళ్ళ పాసెంజర్ వెహికల్స్ పైన ఏప్రిల్ లో ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. సో టాటా మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళ పాసెంజర్ వెహికల్ ప్రైస్ హైక్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. వీళ్ళకి చెందినటువంటి వేరియస్ పాసెంజర్ వెహికల్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన కూడా ఈ ఏప్రిల్ మంత్ నుంచి ప్రైస్ హైక్ చేస్తున్నట్టుగా అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో ఆ ఇన్పుట్ కాస్ట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి ఇలా వేరియస్ ఓఎంస్ వాళ్ళ వెహికల్స్ పైన ప్రైస్ హైక్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎండ్ యూజర్ కి ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పాస్ ఆన్ చేసేస్తున్నారో దాని వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ తగ్గుతుంది. కాబట్టి ఇది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ ఎవరైతే ఈ వెహికల్స్ కొంటుంటారో కొత్తగా వాళ్ళపైన అయితే మరికొంత అదనపు భారం పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సోలార్ ప్యానెల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళు కొత్తగా 2 ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నారు.
చేస్తున్నారు. దీనిలో ఒక ఆర్డర్ బిల్కి రాజస్థాన్ రెన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఈ బిల్డింగ్స్ అన్నిటిలోనూ వీళ్ళు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లోని రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ని కమిషన్ చేయడంతో పాటు 25 ఇయర్స్ పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని కూడా అందించవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 340 crores. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి తీర్థ్ గోపీకాన్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి మరొక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 32 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సోలార్ ఫోటోవాలిటిక్ మోనో క్రిస్టలిన్ మాడ్యూల్ ని సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నారో ఇది ఇన్సులేషన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ఎన్ఆర్ఎల్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 252 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎన్ఆర్ఎల్ వాళ్ళ 360 KTPA పాలీప్రొపైలిన్ యూనిట్ ప్రాజెక్ట్ కి ఈపీసీఎం సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు. సో వీళ్ళు ఏదైతే ఈ కొత్త ఆర్డర్ విన్నారో ఇది ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైట్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా నోట్ కోటో రైల్ హోల్డింగ్స్ పీటీవై లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ ని రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. కాకపోతే ఈ కాంట్రాక్ట్ వాల్యూ ప్రీవియస్ గా $5.4 million ఉండేది. ఇప్పుడు దీన్ని $10.8 million కి రివైజ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి ప్రీవియస్ గా వచ్చినటువంటి ఈ ఆర్డర్ వాల్యూ ఏదైతే అప్వర్డ్ రివైజ్ చేశారో ఇది రైట్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆయిల్ డ్రిల్లింగ్ టూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి స్మాల్ కంపెనీ అయిన యునైటెడ్ డ్రిల్లింగ్ టూల్స్ లిమిటెడ్ వాళ్ళకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ప్రెస్టీజియస్ ఆర్డర్ ని వీళ్ళు విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 13 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి హెవీ డ్యూటీ ట్రక్ మౌంటెడ్ డ్యూయల్ డ్రమ్ హైడ్రాలిక్ వైర్లెస్ యూనిట్ ని సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది యునైటెడ్ డ్రిల్లింగ్ టూల్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈ రోజు డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పటికే ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లింక్స్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.